హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను గుంటూరు నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాను నేషనల్ బస్సులో. ఇది వచ్చేసరికి ఏసీ స్లీపరు, ఓన్లీ స్లీపరే ఉంది, ఇంట్లో సీటింగ్ అయితే లేదు. ఇది వచ్చేసరికి నాకు టికెట్ ప్రైస్ ఎగ్జాక్ట్గా 1090 రూపీస్ అయితే పడింది. నేను ఈజ్ మై ట్రిప్ అనే వెబ్సైట్లో బుక్ చేసుకున్నాను. డిస్కౌంట్ అయితే ఏం రాలేదు. కాకపోతే నేను వెళ్ళే రోజు మార్నింగ్ టైం అయితే బుక్ చేసుకున్నాను. బస్ అయితే ఇలా ఉంది చూడటానికి, నేషనల్ ట్రావెల్స్. లోపల ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. స్లీపరు, ఇది సింగిల్ స్లీపరు. సింగిల్ సైడే నాకు 1000 రూపీస్కి అయితే వచ్చేసింది. వెళ్ళే రోజు బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు అంత తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చారు, USB టైప్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక మానిటర్ ఉంది. ఏసీ వెంట్స్ 2 ఉన్నాయి, కాల్ దగ్గర ఒకటి, పైన ఒకటి ఉంది హెడ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి ఆ మానిటర్ ఉంది కదా, అదైతే పని చేయట్లేదు. టీవీ నేనైతే ఆన్ చేసి చూశాను, అది పని చేయట్లేదు, వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ నేను గుంటూరులో స్టార్ట్ అయింది బస్సు. ఇది వచ్చేసరికి పక్కన కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి చందన బ్రదర్స్. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 8కి అని చెప్పారు బస్సు. ఎగ్జాక్ట్ 8కి అయితే వచ్చింది. మీరు కనబడుతుంది ఇప్పుడు గుంటూరు మార్కెట్. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది, అంటే మార్కెట్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉండిద్దిలే, అందుకని కొంచెం స్లోగా వెళ్తుంది బస్సు. ఫస్ట్ టైం నేను ఈ బస్సు ఎక్కడం నేషనల్ ట్రావెల్స్ బస్సు. నేను వాల్వో వచ్చింది అనుకున్నాను, అంటే అక్కడ బస్సు టైప్ అయితే చూపించలేదు. టైం వచ్చేసరికి 8:16 అయింది, 8:16 PM. గుంటూరులో 8కి వచ్చింది, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 8:16 అయితే అయింది టైము. వచ్చేసరికి చుట్టుకుంట సెంటరు. బస్ అయితే ఇంటీరియర్ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం, వీళ్ళు మామూలుగా వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ అలాంటివి అయితే ఏమేమి లేదు, జస్ట్ ఒక బ్లాంకెట్ ఇచ్చారు. బ్లాంకెట్ అనేది కామన్ కాబట్టి ఉంది. టైం ఇప్పుడు 8:23 అయింది. ఇప్పుడే గుంటూరు దాటబోతున్నాం, హైవే ఎక్కుతున్నాం. గుంటూరు దాటేసిన తర్వాత హైవే ఉండిద్ది కదా, ఇది వచ్చేసరికి చెన్నై హైవే. బెంగళూరు కూడా ఇటు నుంచి వెళ్తారు. కొంచెం హైవే ఎక్కుతున్నాం ఇప్పుడే. మామూలుగా అయితే ఏ స్లీపర్ బస్సులో అయినా సరే కొంచెం వాటర్ బాటిల్ అయినా ఇచ్చేవాళ్ళు. దీంట్లో మరి వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. మెయిన్ ప్రైస్ తక్కువ అని చెప్పి వాటర్ బాటిల్ ఇవ్వలేదు, మరి ఎందుకో. మరి నేను వాటర్ బాటిల్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. స్నాక్స్ అవన్నీ ఓకేలే, కానీ అవన్నీ ఇవ్వకపోయినా వాటర్ బాటిల్ మాత్రం 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు కదా స్లీపర్లో, దీంట్లో అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. హైవే ఎక్కుతుంది బస్సు. ఇక్కడ దాకా అయితే చాలా స్లోగా అయితే వచ్చాడు. ఎదురుకుండా కనబడుతుంది కదా, వచ్చేసరికి సూపర్ లగ్జరీ బస్సు.
నేను స్పీడ్ అయితే చెక్ చేశాను, 80-85 అలా వెళ్తుంది స్పీడ్ హైవే మీద. ప్రజెంట్ వచ్చేసరికి చిలకలూరుపేట వచ్చాను నేను. ఇది వచ్చేసరికి చిలకలూరుపేటలో నసరాపేట సెంటర్ అనే స్టాప్ అనమాట. ఇక్కడ దిగే వాళ్ళు ఎవరు ఉన్నట్టున్నారు, అందుకే కొంచెం సేపు ఆపాడు. సారీ, ఎక్కేవాళ్ళు. బస్ కంఫర్ట్నెస్ అయితే బాగానే ఉంది. పక్కనే శ్రీ కేవీఆర్ ట్రావెల్స్ బస్ అంట, గ్రీన్ కలర్లో. ఇది వచ్చేసరికి తినడానికి ఆపారు, నేనైతే దిగలేదు. నేను ఆల్రెడీ తినే ఎక్కాను కాబట్టి నేనైతే దిగలేదు. టైం వచ్చేసరికి 9:47 అవుతుంది. తినేసిన తర్వాత స్టార్ట్ అయింది బస్సు 9:47కి. ఇది వచ్చేసరికి తర్వాత నేను పడుకున్నాను కొంతసేపు, తర్వాత లేచేసరికి తిరుపతి వచ్చింది బస్సు. టైము 3:13 అయింది, 3:13 AM. నేను ఎదురుగా అయితే వచ్చాను నిద్ర లేచిన తర్వాత. కొంతసేపటికి టోల్ గేట్ అయితే దగ్గరలో ఉన్నాయి. ఫ్రంట్ వ్యూ అయితే బాగుంది బస్కి నైట్ టైం. మధ్యలో టీ బ్రేక్ ఉండేది కదా, నేను వెళ్ళి అడిగాను టీ బ్రేక్ ఎప్పుడు ఆపుతారని. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఆపుతామని చెప్పారు. ఇవన్నీ ఇక్కడ ట్రావెల్ బస్ ఉంది, ST. ఇక్కడైతే టీ బ్రేక్ అయితే ఆపారు. హోటల్ ఎంపైర్స్. మంచు అయితే ఫుల్గా పడుతుంది. ఎదురు చూడండి, లొకేషన్ భలే ఉంది, లైట్స్ మంచులో. టైం 4:28 AM అయితే అవుతుంది. అది కూడా మనం ఎక్కిన బస్ అదే, నేషనల్ ట్రావెల్స్ది. ఇప్పుడు పక్కకి వెళ్ళాలి కదా ఆ అన్నయ్య డ్రైవరు. ఇదిగో నేను ST ట్రావెల్స్ ఆగింది కదా, అదైతే వెళ్ళిపోయింది జనాలను ఎక్కించుకొని. లొకేషన్ అయితే చూడటానికి భలే ఉంది, అలా లైట్స్లో మంచులో బస్సు వెళ్తూ ఉంటాయి. టీ తాగేసిన తర్వాత బస్సు అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసరికి 4:35 AM అయితే అయింది. మామూలుగా అయితే 7:30 లోపు వెళ్ళాలి బస్సు బెంగళూరు. మరి ఏ టైంకి వెళ్ళిద్దో చూద్దాం. ఇది ప్రైమ్ అలా అవి ఇన్సూర్డ్ అయితే కాదు, నేను ఈజ్ మై ట్రిప్లో బుక్ చేశాను. అలా ఏం లేవు, నార్మల్దే. తెల్లారిపోయింది. మంచు చూడండి ఎట్లా పడిందో బస్సు అద్దం మీద. ఇదేంటంటే అక్కడ ఎల్లో కలర్ స్ట్రిప్ లాగా కనిపిస్తుంది కదా, వచ్చేసరికి స్టిక్కరింగ్ బయటది. టైం 7:04 AM అయితే అవుతుంది. అది కరెక్ట్గా నా అద్దం మీదే వచ్చింది అనమాట. నా సీట్ నెంబర్ వచ్చేసరికి 3వ నెంబరు, అందుకనే స్టిక్కరింగ్ అద్దానికి అడ్డం వచ్చింది. ప్రజెంట్ అయితే హొస్కోట టోల్ గేట్ దగ్గర అయితే ఉంది బస్సు. చలి అయితే ఫుల్గా పుట్టింది, లోపల AC బస్సు కాబట్టి. నేనైతే అసలు దుప్పటిగా అసలు తీయలేదు, ఫుల్ నిద్ర పట్టింది అసలు నాకు. సెవెన్ 7:30 లోపు అని వెళ్ళిద్దామని చూద్దాం బస్సు.
ఇందాక టీ బ్రేక్ దిగిన తర్వాత నేను వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను. బస్సులో ప్రొవైడ్ చేయలేదు కదా, అందుకని నేను అక్కడ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. బెంగళూరు దగ్గరికి వచ్చేసాం కాబట్టి పక్కనే బిఎంటీసీ బస్సు వెళ్తుంది చూడండి. కేఆర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం, కేఆర్పురం దగ్గరికి అయితే వచ్చాం. మన ఎదురుగా అశ్వత్థామ కేఎస్ఆర్టీసీ బస్సు అయితే ఉంది. అది రీసెంట్గా లాంచ్ చేసిన, ఒక 1 year అవుతుంది అనుకుంటా లాంచ్ చేసి. కేఎస్ఆర్టీసీ అశ్వత్థామ. ఇది వచ్చేసరికి కేఆర్పురం మార్కెట్. నేను ఇక్కడే దిగిపోవాలి. కేఆర్పురం బిఎంటీసీ బస్ స్టేషన్ ఉంది కదా, అక్కడైతే దిగి నేను వేరే చోటకైతే వెళ్తాను. మళ్ళీ ఎదురుకు వచ్చేసాను నేను, స్టాప్ వచ్చేసిందని చెప్పి. కేఆర్పురంలో నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అయినా సరే. ఇక్కడ ఈ బస్కి టైం కూడా కనబడుతుంది. అక్కడ ఏసీ సెట్ చేసుకునేది, రిమోట్ స్టీరింగ్ పక్కనే ఉంది. డ్రైవరే సెట్ చేస్తాడు అనుకుంటా ఏసీది. పైన దానిపైన టీవీ అదే టైం ఉంది. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరెన్నో వీడియోలు చూడటానికి. నేను దిగేసాను నా స్టాప్లో. ఈ బస్సు మనం ఎక్కొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. టైం వచ్చేసరికి 7:30 అయింది.